Good evening, Nandi. Today we are discussing the chapter Rational Number, example 2, page number 10, textbook question. ఇలా ఇచ్చారు కదండి క్వశ్చను. దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఒక బ్రాకెట్గా దీన్ని ఒక బ్రాకెట్గా తీసుకుందాం. 4 3s are 12, 5 7s are 35 into 15 14s are 210. 15 14s are ఎంత 210. ఈ మైనస్ సింబలు అలాగే వస్తుంది. 16 9s are 54 4 5 144. సో ఈ మైనస్ సింబల్ క్యాన్సిల్ అవుతుంది. సో 12 1s are 12s are 144, 5 7s are 35, 5 4s are 20, 5 2s are 10, 7 6s are 42, 6 1s are 6 2s are 12. సో ఆన్సర్ వచ్చేసి ఎంత 1/2. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 11, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ అడిషన్. ఫార్ములా ఏం యూస్ చేయాలి? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫార్ములా యూస్ చేయాలి. సో A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. సో ఇలానా రాయొచ్చు, ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. A/B ఇంటూ C/D ప్లస్ E/F ఈజ్ ఈక్వల్ టు A/B ఇంటూ C/D ప్లస్ A/B ఇంటూ E/F ఆర్ ఫార్ములా ఈ రెండిట్లో ఏదైనా కూడా ఒకటే. సో మీకు ఏది ఈజీ అయితే అది యూస్ చేయొచ్చు. మేబీ ఇది తీసుకుంటే కొంచెం ఈజీగా చేయొచ్చు. కానీ రేషనల్ నెంబర్ అనేది P/Q అనే ఫామ్లోనే వస్తుంది. సో దీన్ని ఏగా అనుకోండి, దీన్ని బీగా అనుకోండి, దీన్ని సిగా అనుకోండి. ఏ ప్లేస్లో వచ్చేసి -3/4 ఇంటూ B 2/3 ప్లస్ -5/6. సో ఫస్ట్ -3/4 ఇంటూ, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు, కానీ ప్లస్ కానీ మైనస్ కానీ ఈ రెండిట్లో ఏ సింబల్ వచ్చినా కానీ కింద ఉండే సైన్స్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి. ఈ సింబల్స్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి, రెండు సేమ్గా ఉండాలి. సో ఎల్సిఎం తీద్దాం. 6 3 6 ఎల్సిఎం 3 1s are 3 2s are, సో 2 1. సో 3 2s are 6. సో ఆన్సర్ ఎంత రావాలి? 6 రావాలి. సో 2 ఇంటూ 3 ఇంటూ 2/3 ఇంటూ 2. కింద దేంతో మల్టిప్లై చేస్తే పైన కూడా 3 2s are 6 కదా, కింద దేంతో మల్టిప్లై చేస్తే పైన కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. ప్లస్ ఈ 5/6 అనేది అలాగే వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్కి మాత్రమే ఈ విధంగా చేయాలి, ఎల్సిఎం తీసి, ఈక్వల్గా లేకపోతే. 3/4 ఇంటూ 2 2s are 4/6 ప్లస్ -5/6 3/4 ఇంటూ కామన్ 4 ప్లస్ ఇంటూ మైనస్ -5/6. సో ఈ 3/4 అనేది -3/4 అలాగే వస్తుంది. ఇంటూ ఇప్పుడు వచ్చేసి 5 నుంచి 4 తీస్తే 1. సో సింబల్ ఏది వస్తుంది? పెద్దదానికి ఏముంది? మైనస్. సో మైనస్ సింబల్, -1/6.
ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 1s are 3, 6 4s are 24. సో 3 1s are 3, 3 8s are 24. మల్టిప్లికేషన్లో మాత్రం డైరెక్ట్గా మల్టిప్లై అవుతుంది. అదే ప్లస్ కానీ మైనస్ సింబల్ ఉంటే కింద ఉండే వాటిని మనము సైన్స్ వచ్చేసి ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్హెచ్ఎస్ చూసాం కదా, ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ రావాలి, యువతలది కూడా సేమ్ రావాలి. ఓకే, సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చూడాలి. సో ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఎంత వచ్చింది, 1/8 వచ్చింది. ఆర్హెచ్ఎస్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం దీన్ని ఏగా, దీన్ని బీగా, దీన్ని సిగా. సో ఏ వచ్చేసింది 3/4 ఇంటూ బి వచ్చేసి ఏంటి 2/3 ప్లస్ ఏ వచ్చేసింట -3/4 ఇంటూ -5/6. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 2s are 6 -6 4 3s are 12 ప్లస్ 5 3s are 15 6 4s are 24. సో ఈ రెండింటిని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో దేంతో పోతుంది, 12 2s are 24, పైన ఉండే దాంతో కూడా 2తోనే మల్టిప్లై చేయాలి. సో 15/24. సో ఈ 6 2s are 12 by 12 2s are 24 ప్లస్ 15/24. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 12 నుంచి 15 తీస్తే ఎంత, 3. సింబల్ ఏదో వస్తుంది, ప్లస్ సింబల్ పెద్దదానికి 3. సో 3 1s are 3 8s are 24 ఈజ్ ఈక్వల్ టు 1/8. ఆన్సర్ వచ్చేసి ఎంత, 1/8. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో రెండింటికి ఏమొచ్చింది, 1/8 ఈజ్ ఈక్వల్ టు 1/8. పేజ్ నెంబర్ 12 క్వశ్చన్ వచ్చేసి 2/5 ఇంటూ -3/7 -1/14 -3/7 ఇంటూ 3/5 ఇది క్వశ్చన్. సో మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ ఈ రెండింటిని ఒక డిజిట్ దీన్ని తీసి పెట్టాలి, ఎందుకంటే ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉంది. సో ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉంది. సో బ్రాకెట్ ఇప్పుడు అర్థమైంది కదా, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, కాబట్టి ఈ రెండు తీసుకున్నాం. 3 2s are ఎంత, 6 5 7s are 35 -1/14. సో సింబల్ వచ్చేసి ఏముంది, దీని ముందర వచ్చేసి మైనస్ సింబల్ ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ సింబలే వస్తుంది. -3 3 3s are ఎంత, 9 5 7s are ఎంత, 35. సో ఈ రెండింటికి మాత్రం కింద డిజిట్స్ ఈక్వల్గా ఉంది. ప్లస్లో కానీ మైనస్లో వచ్చినప్పుడు కింద డిజిట్స్ అనేటివి ఏంటి, ఈక్వల్గా ఉండాలని ఇంతకుముందే చెప్పాను మీకు. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కూడా సేమ్ దీంట్లోకే మార్చాలి. ఫస్ట్ ఎల్సిఎం తీయాలి. ఈ 35ని ఇంకా 14ని, సో 35 వేసుకున్న ఒకటే, మీ ఇష్టం, అది వేసుకోవచ్చు. సో 14 టేబుల్లో వచ్చేసి 35 ఎక్కడొస్తుంది, 7 టేబుల్. 7 5s are 35 7 2s are 14 5. సో 5 వస్తుంది, మళ్ళీ 1 1 ఇక్కడ 2 వస్తుంది. సో నెక్స్ట్ 2 1 1 1. సో 35 ఇంటూ 2 7 5s are 35 ఇంటూ 2 5 2s are 10 1 3 2s are 6 1 7. ఆన్సర్ ఎంత రావాలి, కింద ఎల్సిఎం 70 రావాలి. సో -6 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ చూసాము 35 2s are 70 అని. సో ఇక్కడ డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. 35 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు -1/14 5s are ఎంత, 14 5s are 5 4s are 22 5 1s are 5 6 7.
సో 70. 14 5s are ఎంత 70. సో 14 5s are. కింద దేంతో మల్టిప్లికేషన్ వేసుకుంటే పైన కూడా దాంతోనే మల్టిప్లికేషన్ మనం వేసుకోవాలి. ఇంటూ 5 మైనస్, ఇప్పుడు దీనికి కూడా సేమ్ 9 ఇంటూ 2 బై 35 ఇంటూ 2. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ మైనస్ అనేది అలాగే వేసుకోవాలి. 6 2s are 12 మైనస్ 5 1s are 5, 9 2s are 18. 6 2s are ఎంత 12, 5 1s are 5, 9 2s are 18. సింబల్స్ అన్నిటికీ ఏమున్నాయి, మైనస్ బై 70. సో ఇప్పుడు ఏంటి, 12 ప్లస్ 18 ప్లస్ 5 ఎంత 8 9 10 15 1 35. సో సింబల్ ఏది వస్తుంది, మైనస్సే వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్, సో పెద్ద డిజిట్కి ఏది ఉంది మైనస్. సో ఆటోమేటిక్గా అన్నీ మైనస్లోనే ఉన్నాయి కాబట్టి మైనస్సే వస్తుంది సింబల్. సో మైనస్ 35 బై 70. సో ఏ టేబుల్లో పోతుంది ఇది 35 బై 70 అంటే, ఆల్రెడీ ఇంతకుముందే చూసాం మనం. ఏంటి 35 2s are ఏంటి 70, 35 2s are ఏంటి 70. సో మనం డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసేసి వేయచ్చు. 35 1s are 35 2s are 70. సో ఆన్సర్ వచ్చేసి ఏమొచ్చింది, మైనస్, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా అలా వేసుకోవాలి, మైనస్ 1/2. సో పర్టికులర్గా సింబల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చినప్పుడు కింద డిజిట్స్ వచ్చేసి మనము ఈక్వల్గా చేయాలి. అదే మల్టిప్లికేషన్ వచ్చిందనుకో డైరెక్ట్గా పైన డిజిట్తో పైనది, కింద డిజిట్తో కిందది మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇదే ఈ మాత్ర 6 2s are 12 ఇలా. కానీ ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చినప్పుడు కింద ఉండే డిజిట్స్ని సేమ్గా మనము మార్చాలి. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా వస్తుంది. దాని తర్వాత ఏంటంటే సైన్స్, ఇక్కడ సైన్స్ చూసి బాగా కరెక్ట్గా మనం వేసుకున్నామా లేదా అనేది చెక్ చేయాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఉన్నప్పుడు మైనస్ సింబల్, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మైనస్. అదే ఒకదానికి ఇప్పుడు ప్లస్ చేశారు, ఇప్పుడు 6 ప్లస్ 3 ఇలా చేశారనుకోండి, ఎంత వచ్చింది 6 7 8 9 వచ్చింది. 9 వచ్చేసి 9 ఇలా రాసుకుంటారు, కానీ సింబల్ ఏదేస్తారు, సారీ మైనస్, 2 మైనస్ ఉంటుంది. సో సింబల్ ఏది వేసుకుంటారు, మైనస్ సింబలే వేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబలే ఉంది. ప్లస్ చేసినంత మాత్రం ప్లస్ సింబల్ వేయకూడదు, మైనస్ సింబలే వేసుకోవాలి. ఎందుకంటే 2 మైనస్లే మనం ప్లస్ చేస్తాం కాబట్టి మైనస్ సింబలే వస్తుంది. ఇది చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. కాబట్టి ఈ ప్లస్ మైనస్ సింబల్ను బాగా గమనించి చూసి రాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్సర్సైజ్ 1.1 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బాయ్ అండి.